తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలతో భారీ స్కామ్ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి ప్రభుత్వ సొత్తును కాజేశారు. సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. సిఐడి విచారణలో నివ్వెరపోయే అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు కాజేసినట్టు తెలిసింది. వైద్యం చేయకపోయినా చేసినట్లు నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వ సొత్తును కొట్టేసినట్లు సిఐడి గుర్తించింది. దీంతో 28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది సిఐడి. హైదరాబాద్ సహా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని పలు ఆసుపత్రుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. ఈ స్కామ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, వైద్యం చేయకపోయినా చేసినట్టు అక్రమ బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు గండికొట్టినటువంటి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ స్కామ్ కేసులో సిఐడి అధికారుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చిన్న పిల్లలకు వైద్యాలు చేయకపోయినా చేసినట్టు అక్రమ బిల్లులు చేసి దాదాపు 28 ఆసుపత్రులు మొత్తం కూడా ఈ యొక్క అక్రమ దందాకు పాల్పడినట్టు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 6 కేసులు నమోదు చేశారు. 6 కేసుల్లో దాదాపు 30 ఆసుపత్రులు దాదాపు 100 కోట్ల మేరకు ఈ యొక్క సీఎంఆర్ నిధులు మొత్తం కూడా పూర్తిగా గోల్మాల్ చేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. 30 ఆసుపత్రులకు సంబంధించి దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం 6 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొంతమంది ఆసుపత్రులు యాజమాన్యం, ఆసుపత్రిలో ఉన్నటువంటి చైర్మన్ అందరినీ కూడా పిలిచి సిఐడి అధికారులు విచారించారు. దీనిపై కొన్ని రోజుల్లోనే వారందరూ కూడా అదుపులో తీసుకొని విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు. సునీల్, అంటే దందా ఎంతకాలంగా కొనసాగుతోంది? ఈ స్కామ్ విలువ ఎంత ఉండొచ్చంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు గత ప్రభుత్వంలో చాలా మేరకు ఈ యొక్క స్కామ్ జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. దాదాపు 100 కోట్ల మేరకు ఈ స్కామ్ జరిగినట్లు కూడా సిఐడి అధికారులు ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇప్పటికే దాదాపు 30 ఆసుపత్రులు మొత్తం కూడా ఈ స్కామ్ కు పాల్పడినట్టు కూడా ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా గుర్తించారు. కానీ వాటి లిస్ట్ అవుట్ మాత్రం ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు బహిర్గతం చేయడం లేదు. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం కూడా సీఎంఆర్ఎఫ్ అక్రమ బిల్లులను పెట్టి దాదాపు 100 కోట్లు గడించినట్టు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు గుర్తించారు. కాబట్టి త్వరలోనే ఇప్పటికే మనం చూడొచ్చు, సీఎంఆర్ఎఫ్ పై మొత్తం 6 కేసులు నమోదు చేశారు. 30 ఆసుపత్రి పైగా ఈ యొక్క స్కామ్ కు పాల్పడ్డట్టు కూడా గుర్తించారు. కాబట్టి త్వరలోనే వీరందరికీ మరొకసారి నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా విచారించి వారిని అవసరమైతే అరెస్ట్ కూడా చేసి సిఐడి అధికారులు ముందుకు పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సీఎంఆర్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినటువంటి సీఎంఆర్ఎఫ్ నీళ్లు స్కామ్ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్టు కూడా గుర్తించారు. ప్రాథమికంగా అసలు అఫీషియల్ గా ఇంకా ఎంత మొత్తంలో అంత ఒక స్పెషల్ ఫిగర్ మాత్రం ఇప్పుడైతే సిఐడి అధికారులు బహిర్గతం చేయలేదు. ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన దానిపై అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై పూర్తి ఆధారాలు కూడా సిఐడి అధికారులు బహిర్గతం చేసే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే ఈ స్కామ్ ఏ రకంగా వెలుగులోకి వచ్చింది? సచివాలయంలో ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం అంటే ప్రతిసారి సిఐడి కొన్ని మెయిన్ స్పెసిఫిక్ గా ఉన్నటువంటి ఆసుపత్రుల నుంచి 100 లక్షల సంబంధించినటువంటి బిల్లుస్ రావడంతోనే సచివాలయం సిబ్బంది కొంత అనుమానాలు వ్యక్తం చేయండి. దీనిపై పూర్తిగా ఎందుకు ఈ బిల్స్ పదే ఈ ఆసుపత్రుల నుంచి వస్తున్నాయని గ్రహించిన తర్వాత ఇదంతా కూడా ఫేక్ బిల్స్ అని గుర్తించిన తర్వాతనే సిఐడి అధికారులకు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఈ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన తర్వాత అనేక విషయాలు కూడా వీళ్ళలోకి వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.